నిన్న నేను ఒక వీడియో అయినా 7 minutes 55 seconds ఏదో వీడియో అయినా ఏవైతే 4 మఠాలు ఉన్నాయో శంకరాచార్యుల వారు కట్టలే సార్. నాకు నేను ఇప్పుడు అద్వైతంలోకి దిగుతా. సరిగా ప్రాబ్లం ఏంటంటే సాక్షాత్తు నా పరమశివుడు శ్రీ మహావిష్ణువే నా ఆరాధ్యుడు అని చెప్పుకుంటాడు. హరకేశవులకే ఈ ప్రాబ్లం లేనప్పుడు చిన్న జీయర స్వామి గారికి ఎందుకు వస్తుంది అనేది ఒక పెద్ద ప్రశ్న సార్ నా నెత్తిలా. మఠాలు ఆయన కట్టలేదు అని అంటే ఇప్పుడు మీరు కొన్ని కట్టిరు సార్. ఆడ ఏ స్థల పురాణం ఉండే? నా హిందుత్వానికి మీరు ఒక వెన్నుపూసై నిలబడ్డరు అని చెప్పి నేను గర్వపడ్డా. ఎదుటోడు మనని అవమానించేటట్టు లొసుగులు తీసుకొని వస్తున్నారు. మీరు ముంగటికి వస్తే మీ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటాం. ఇప్పుడు ఇది ఆశీర్వాదం అనుకోవాలా, శాపం అనుకోవాలా? త్రిమూర్తులను విడగొట్టే హక్కు ధర్మంలో ఏడున్నది. అతి కష్టంగా ఐక్యమైతున్న హిందూ ధర్మానికి మీరు ధర్మం చేయకపోయినా పర్వాలే, న్యాయం అన్న చెయ్యండ్రి అన్నది నా ఆవేదన. లేదు నేను చెయ్యలేను అని అనిపిస్తే దయచేసి మీ నోరన్న అదుపులో పెట్టుకోండి. Gautam Model School, Sun City Branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City Branch, opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. నిన్న నేను ఒక వీడియో అయినా 7 minutes 55 seconds ఏదో వీడియో అయినా చిన్న జీయర స్వామి గారు పూజ్యులు, పెద్దలు, ఆరాధ్యులు అలా డౌట్ లేదు. పెద్ద ఆయన మాట్లాడుతూ ఎక్కడ ఆగిపోయారంటే ఏవైతే 4 మఠాలు ఉన్నాయో శంకరాచార్యుల వారు కట్టలే. అసలు శంకరాచార్యుల వారు అక్కడ ఉత్తర భారతదేశానికి పోయినప్పుడు మళ్ళీ తిరిగి రాలే సార్. నాకు నేను ఇప్పుడు అద్వైతంలోకి దిగుతా. సరిగా నేను సీరియస్గా నాకున్న కోడి దిమాగ్తో నేను ట్రై చేస్తాను. సీరియస్గా చెప్తున్నాను, ఎందుకంటే నేర్చుకోవాలి కదా సార్. ప్రాబ్లం ఏంటంటే సాక్షాత్తు నా పరమశివుడు శ్రీ మహావిష్ణువే నా ఆరాధ్యుడు అని చెప్పుకుంటాడు. నా పరంధాముడు, నా నీలమేఘ శ్యాముడు, నా శ్రీ మహావిష్ణువు, ఆ శివుడే నా ఆరాధ్యుడు అని చెప్పి మాట్లాడతాడు. హరకేశవులకే ఈ ప్రాబ్లం లేనప్పుడు చిన్న జీయర స్వామి గారికి ఎందుకు వస్తుంది అనేది ఒక పెద్ద ప్రశ్న సార్ నా నెత్తిలా. ఇక్కడ విభజన ఎందుకు సార్ అని చెప్పి మాట్లాడుతున్నా. మఠాలు ఆయన కట్టలేదు అని అంటే ఇప్పుడు మీరు కొన్ని కట్టిరు సార్. ఆడ ఏ స్థల పురాణం ఉండే? ఆడ ఏముండే? ఎందుకు కట్టినరు? నేను ఎప్పుడైనా అడిగినా సార్? నా హిందుత్వానికి మీరు ఒక వెన్నుపూసై నిలబడ్డరు అని చెప్పి నేను గర్వపడ్డా. మీరేంది సార్ ఎదుటోడు మనని అవమానించేటట్టు లొసుగులు తీసుకొని వస్తున్నారు? ఇది కరెక్టా సార్? సార్ అనొద్దు స్వామీజీ, ఇది కరెక్టా? మిమ్మల్ని పూజిస్తాం, మీరు ముంగటికి వస్తే మీ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటాం. ఇప్పుడు ఇది ఆశీర్వాదం అనుకోవాలా, శాపం అనుకోవాలా? హరకేశవులనే విడగొట్టే ప్రస్తావన ఎడికెనొచ్చింది శాస్త్రాలలో అంటున్నా. కరెక్టా రాంగా? ఒకసారి నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. మఠాలు ఆయన కట్టలేదు అని అంటే ఇప్పుడు మీరు కొన్ని కట్టిరు సార్. గురు శంకరాచార్యుల వారు ఎవరైతే ఉన్నారో ఆయన పరమ వైష్ణవుడు అని చెప్పి మాట్లాడతాడు. అందులో డౌట్ లేదు, ఆయన పరమ వైష్ణవుడే, ఆయన పరమ శైవుడు కూడా. త్రిమూర్తులను విడగొట్టే హక్కు ధర్మంలో ఏడున్నది, ఎక్కడున్నది, ఏ ప్రస్తావనలో ఉన్నది? వీళ్ళు పెద్ద, వాళ్ళు చిన్న, వీళ్ళు గొప్ప, వీళ్ళు తప్పు ఎవరు చెప్పిండ్రు? ఏ శాస్త్రం చెప్పింది? ఏ ఉపనిషత్తులో చెప్పింది? ఏ వేదంలో చెప్పింది? ఆ వేద శ్లోకం ఏంది? మీకు ఈ సకదనం ఏడికని వచ్చింది. శ్రీమన్నారాయణుడు అని చెప్పి మనం మాట్లాడతాం కదా. అగర్ ఆ కలియుగ వైకుంఠం ఆ శ్రీమన్నారాయణుడి 2 కళ్ళు సరిపోవు దర్శనం చేసుకోనీకే, వెంకటేశ్వర స్వామిది. మళ్ళీ శ్రీనివాసుడు పుట్టలు ఉన్నప్పుడు పాలు దాగిచ్చింది పరమశివుడు కాదా? పుట్టల పాలు దాగిపించింది పరమశివుడు కాదా? ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ మీకెందుకుంది? మాకు పిచ్చ క్లారిటీ ఉన్నది. చేతులు జోడించి గురుస్థానంలో ఉన్న మీకు మీ భక్తుడు, మీకున్నంత ధర్మ ఆలోచన నాకు లేకపోవచ్చు. చేతులు జోడించి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. దీన్ని పైశాచిక ఆనందం అంటారా, లేకపోతే పైత్యం అంటారా, లేకపోతే ఎవడికి దొరకని పిచ్చి అంటారా? పిచ్చి తారాస్థాయికి పోతేనే మాకు ప్రాబ్లం అవుతుంది. ధర్మాన్ని విడగొట్టకండి సార్. మీరు మంచి చేయకపోయినా పర్వాలేదు. అతి కష్టంగా ఐక్యమైతున్న హిందూ ధర్మానికి మీరు ధర్మం చేయకపోయినా పర్వాలే, న్యాయం అన్న చెయ్యండ్రి అన్నది నా ఆవేదన. లేదు నేను చెయ్యలేను అని అనిపిస్తే దయచేసి మీ నోరన్న అదుపులో పెట్టుకోండి. స్వామివారికి చేతులు జోడించి భక్తుడైన గిరీష్ దారాముని, మరొకసారి పేరు చెప్తున్నా, సవినయంగా విన్నపంతో అర్పించుకుంటున్న భక్త సుమాంజలి ఆర్ శిష్య సుమాంజలి. కరెక్టా రాంగా నేను అన్నది? అరే మహాభారతంలో కూడా ఎప్పుడైతే యుద్ధం జరిగిన తర్వాత కుటుంబ హత్య అని చెప్పి ఒక పాపము పాండవులకు చుట్టుకుంటే శ్రీకృష్ణుడు ఒక సజెషన్ చెప్పిండు.
పాండవులకు. మహాదేవుడి యొక్క ఆశీస్సులుంటే మీకు ఈ కుటుంబ హత్య నుంచి విముక్తి జరుగుతుంది. శ్రీకృష్ణుడు ఎందుకు చెప్పిండు? మళ్ళీ క్లారిటీ ఉన్నది త్రిమూర్తులకు, క్లారిటీ ఉన్నది హరికేశవులకు. వీళ్లకు క్లారిటీ లేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ధర్మంలో చిచ్చు తీసుకురాకండి. జగద్గురు ఆది శంకరాచార్యులను విమర్శించే అంత తత్వం మీది కాదు. అగర్ అది మీ తత్వం అంత పెద్దదైతే మీరెంత, మీ గురుత్వం ఎంత, మీరిచ్చే ప్రవచనాలు ఎంత, మీరు చెప్పే బోధన ఎంత? జగద్గురు శంకరాచార్యుల వారిని విమర్శించే అంత స్థాయి ఈ అఖండ భారత్లో లేదు, ఉండదు. ఎందుకు చెప్పాలనా స్వామీజీ? మరొకసారి చెప్తున్నా, భారతదేశం కొన్ని సంవత్సరాల తర్వాత ఈ మ్యాప్తోనే ఉంటుంది అని చెప్పి పీఠాలు పెట్టిన మహనీయుడు. ఎంత సాక్షాత్తు శివస్వరూపం. అఖండ భారత్ చాలా పెద్దగుండే ఆయన టైంలో. ఎందుకు పాకిస్తాన్లో పెట్టలే, బంగ్లాదేశ్లో పెట్టలే. అది ఆయన చైతన్యం, అది ఆయన దూరదృష్టి. ఆయనని విమర్శించేంత స్థాయి మీది కాదు. ఆయనని విమర్శించేంత స్థాయి మీదైతే మిమ్మల్ని విమర్శించే స్థాయిని నేను మించిపోతా. కరెక్టా రాంగా? A=B, B=C. దయచేసి మరొకసారి మీకు నా నమస్సుమాంజలి అర్పిస్తూ, మీ శిష్యుడిగా, మీ భక్తుడిగా ధర్మం పైన మీరు చేసిన కృషిని ఒకసారి మళ్ళీ ఆరాధిస్తూ, గుర్తు చేసుకుంటూ, మీకు దండం పెడుతూ సెలవు తీసుకుంటాను.